రెండేళ్లలో 50 అమృత్ భారత్ రైళ్లు రాబోతున్నాయి. ఈ ట్రైన్లను అత్యాధునిక ఫీచర్లతో డిజైన్ చేస్తున్నారు. పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ట్రైన్లను తీర్చిదిద్దుతున్నామని కేంద్రం చెబుతోంది. రాబోయే రెండేళ్లలో 50 అమృత్ భారత్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. అమృత్ భారత్ వర్షన్ 2.0లో కొత్తగా 12 రకాల మార్పులు చేపట్టారు. 2024 జనవరిలో అమృత్ భారత్ వర్షన్ వచ్చింది. దానికి వచ్చిన స్పందన ఆధారంగా వర్షన్ 2.0ను డిజైన్ చేశారు. కొత్తగా 12 రకాల ఫీచర్లను యాడ్ చేశారు. సెమీ ఆటోమేటిక్ కప్లెట్స్, మాడ్యులర్ టాయిలెట్స్, ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ ఫీచర్, ఎమర్జెన్సీ బ్రేక్ సిస్టమ్, వందే భారత్ రైళ్ల తరహాలో నిరంతరం ప్రకాశవంతంగా వెలిగే లైట్లు, ఛార్జింగ్ పోర్టులతో పాటు బెర్తుల డిజైన్ కూడా మార్చారు. ప్యాంట్రీ కారును కూడా చేంజ్ చేశారు. ప్రయాణికులు వస్తువులు పెట్టుకోవడానికి విశాలమైన ర్యాక్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని కోచ్లలో సీసీటీవీ నిఘా ఉంది. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రిజర్వ్డ్ స్లీపర్ కోచ్లు, అన్ రిజర్వ్డ్ జనరల్ కోచ్లు ఉంటాయి. ఈ రైళ్లకు గ్లాస్ సీలింగ్లు ప్రత్యేక ఆకర్షణ. రూఫ్ టాప్ కారులో లాగా ఓవర్ హెడ్ వ్యూ కూడా ఉంటుంది. ఆన్ బోర్డు డైనింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఈ రైళ్లను తీసుకొచ్చామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తక్కువ ఖర్చుతో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని అందించడమే అమృత్ భారత్ లక్ష్యమని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను మంత్రి ఎక్స్ లో షేర్ చేశారు. ప్రీమియం ఫీచర్లతో పేదలకు అందుబాటులోకి తేవడమే కేంద్రం లక్ష్యమన్నారు. ఈ కొత్త అమృత్ భారత్ రైళ్లు చూడ్డానికి వందే భారత్ లాగే ఉంటుంది.